మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 33 వచనాల వరకు కూడా మనం చూస్తే వాక్యం ఇట్లా సెలవిస్తా ఉంది. ఇక్కడ 4 కారణాలు మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు మనల్ని చింతించొద్దని చెప్తూ ఉన్నాడో మొదటి కారణం ఏమిటి అంటే పిల్లరా, అసలు కారణమే లేకుండా మనం చింతిస్తున్నాం. కొంతమందికి ఏ కారణం అవసరం లేదండి. ప్రతి దానికి వాళ్ళకి టెన్షన్, ప్రతి దానికి కలవరం, ప్రతి దానికి భయం. వాక్యం ఏమంటుందంటే, మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరు చింతించకండి. ఎందుకంటే ఆహారము కంటే మీ ప్రాణము, అలాగే ఏం ధరించుకుందుమా అని మీరు చింతించకండి. వస్త్రముల కంటే మీ దేహము గొప్పవి కాదా అని దేవుడు అడుగుతున్నాడు. ఒక రీజన్ అవసరం లేదన్నమాట. చిన్న చిన్న విషయాలకి కొంతమంది చింతపడుతూ ఉంటారు. ఆ చింత వల్ల అనేకమైన సమస్యలు వాళ్ళు తెచ్చుకుంటుంటారు. మొదటి కారణం ఏమిటి అంటే, కారణమే లేకుండా మనం చింతిస్తుంటాం. ఎక్కడో ఏదో జరిగిందంటే ఇక్కడ మనకు ఆలోచన మొదలవుతుంది. పిల్లరా, అందుకే దేవుడు అంటున్నాడు, నీవు చింతపడటానికి ఏ కారణాలు నువ్వు పెట్టుకోవద్దు అని బైబిల్ చెప్తా ఉంది.